ఆ మహాదేవునిపై భక్తి సుధారసాన్ని ప్రవహింపజేసే పరమశివ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. సుమారు 1200 సంవత్సరాల క్రితం కాశ్మీర్కు చెందిన మహనీయుడు, ఋషి, సిద్ధుడు శివ అద్వైత సిద్ధాంతముపై అద్భుతమైన ప్రత్యాభిజ్ఞాకారికాను రచించిన శ్రీ ఉత్పలదేవుడు శ్రీనగర్లోని డాల్ లేక్ ఒడ్డున సంచరిస్తూ భక్తి పారవస్యంలో ఆసువుగా చెప్పిన శ్లోకాల మాల అయిన శివస్తోత్రావళిని తెలుగులోకి నేను అనువదించాను. ఆ శివస్తోత్రావళి నుంచి నేటి శ్లోకం. ఓం సదసత్వేన భావనాం యుక్తాయా ద్వితయా గతి తాముల్లంఘ్య తృతీయస్మై నమశ్చిత్రాయ శంభవే. ప్రాపంచిక పదార్థాలు, విషయాలలో ఉన్నది లేనిది, సత్తు అసత్తు, నిజము భ్రమ అనే దృష్టితో చూసినప్పుడు ఈ రెండు స్థితులలో సరి అయినవి సరికానివిగా ఉంటాయి. కానీ ఈ రెండు స్థితులకు అతీతమైన విచిత్ర ఆశ్చర్యస్వరూప స్థితిలో ఉండే శంభో మీకు నమస్కారము. అనగా నిజముగా ఉండే వస్తువులు, కుండ, కుర్చీ, నీలము, ఎరుపు రంగు వగైరా. అసత్ అనగా లేని ప్రపంచం, మనము కలలో చూసేది, మనం ఊహించుకునేది. వీటిలోని విషయాలు కేవలం మనకు మాత్రమే తెలుసు. ఆ కలలో, ఊహలో ఉన్న ఇతరులకు మన కళ లేక ఆలోచన విషయాలు ఏమీ తెలియదు. విచిత్ర అనగా ఒకటి సత్ మరియు అసత్, సదసత్ రెండూ కలిపినవి, మూడవది రెండూ కాని మధ్యస్థితి, నాలుగవది రెంటికి అతీతమైన వర్ణించలేని స్థితి. ఈ 4 రకాల స్థితులలో ఒకేసారి ఉండే స్వరూపము కనుక విచిత్రమైన లేక ఆశ్చర్యకరమైన స్వరూపము. ఆ విధమైన ఆశ్చర్యకరమైన స్వరూపముతో గల శంభునకు నమస్కారము. ఆసురర్షి జనాదస్మిన్న స్వతంత్రే జగత్రయే స్వతంత్రాస్తే స్వతంత్రస్య ఏ తవైవాను జీవనః. హే పరమేశ్వర, స్వాతంత్రము లేని ఈ 3 లోకములలో దేవ, ఋషులు మొదలు సామాన్యుల వరకు ఎవరైతే మీ సేవకులో భక్తులో వారికి మాత్రమే సంపూర్ణ స్వాతంత్రము ఉంటుంది. దేవ ఋషులు 18 మంది. వారు సనక, సనందన, సనాతన, సనత్కుమార, కపిల, ఆసురి, ఓఢా, పంచశివ, మరీచి, అత్రి, అంగీరస, పులహ, పులస్య, భృగు, క్రతు, ప్రచేత, వశిష్ఠ మరియు నారదుడు. ఓం నమః శివాయ. తరువాతి శ్లోకం పోస్టు చేయగానే తెలియడానికి నోటిఫికేషన్ను సెట్ చేసుకోండి. ఆ మహాదేవుని కీర్తిస్తూ చెప్పబడిన స్తుతిని అందరికీ చేరేలా చేయాలని సంకల్పించిన మీ పరమశివ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతూ, తన కరుణాకటాక్ష వీక్షణాలను అందరిపై ప్రసరింపజేయాలని ఆ పరమశివుని ప్రార్థిస్తూ భక్తజన విధేయుడు కావూరి శ్రీనివాస్.